కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలంటే ఉద్యోగం, వ్యాపారం, అర్థవంతమైన జీవితం ఈ 3 విషయాల చుట్టే తిరిగిన సినిమా ఇడ్లీ కొట్టు. సినిమా కంటే ముందు కొన్ని విషయాలు మాట్లాడాలి. ఈ 3 క్వశ్చన్స్ని ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తాం. బాగా చదువుకొని అంచనాలకు తగిన ఉద్యోగం సంపాదించి అందులో తృప్తి దొరికితే అంతకన్నా కావాల్సిందేం లేదు. కానీ అదే అర్థవంతమైన జీవితం మాత్రం అందరికీ కాకపోవచ్చు. ఇక నెక్స్ట్, బిజినెస్ చేయాలనుకునేవారు. కొందరికి మంచి చదువు ఉంటుంది, అయినా బిజినెస్ వైపు రావాలనుకుంటారు. కొందరికి చదువు ఉంటపట్టక ఏదో ఒక బిజినెస్ చేయాలనుకుంటారు. నేను బిజినెస్కి సంబంధించిన స్కీమ్స్ కానీ అన్ని రకాల స్కీమ్స్ పై అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. మీకు కనుక మీ చదువుకు తగిన మంచి ఉద్యోగం దొరికినా బిజినెస్ చేయాలనుకుంటే ఆ ఉద్యోగాన్ని కనీసం 2 ఏళ్ల పాటు చేయండి. అందులో మీకు తృప్తి లేకపోయినా 2 ఇయర్స్ చేసిన తర్వాతే మీరు అందులో ఉన్న సాధక బాధకాలన్నీ అనుభవించినప్పుడే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీ జాబ్ని వదిలేసి బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మీరు అనుకున్న లక్ష్యం కోసం ఎంత కష్టమైనా ఇష్టంగా పని చేయాలని కష్టపడతారు. అలాగని అదే అర్థవంతమైన జీవితం అవుతుందా అంటే చెప్పలేం. ఇక మరో రకం, చదువు వంట పట్టలేదు కానీ బిజినెస్ చేయాలనుకుంటారు. ఎవరైనా సరే చేయాలనుకున్నది క్లారిటీ రావాలంటే కొన్ని విషయాలు చెక్ చేసుకోవాలి. అవేంటంటే, మీరు ఏ ప్రాబ్లం సాల్వ్ చేయగలరు, దానివల్ల మీరు బిజినెస్ చేయగలరా, దానికి డిమాండ్ ఉందా, జనాలు దాన్ని కొంటున్నారా అన్న క్వశ్చన్స్ మీకు మీరు వేసుకోండి. ముందు మైండ్లో ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకోండి. దాన్ని కంప్లీట్గా పేపర్ మీద పెట్టండి. పెట్టుబడులు, మ్యాన్ పవర్, స్కీమ్స్, లోన్స్, సబ్సిడీలు, కొత్త టెక్నాలజీ, ఆన్లైన్ బిజినెస్ అవకాశాలు అన్నింటి మీద అవగాహన పెంచుకొని పక్కా ప్లాన్తో మీ బిజినెస్ని మొదలుపెట్టండి. మొదలుపెట్టగానే సక్సెస్ రావడం అంత ఈజీ కాదు. అలా జరిగేది 100కో కోటికో ఒక్కరికి మాత్రమే. సక్సెస్ కోసం కొన్ని నెలలైనా కొన్ని సంవత్సరాలైనా ఎదురు చూసే ఓపిక మీకు లేనప్పుడు, మీరు మనీ మేనేజ్మెంట్లో వీక్ అయితే మాత్రం మీరు బిజినెస్ వైపు పోకపోవడమే మంచిది. ఇవన్నీ ఉన్నా సక్సెస్ రావడం లేదంటే మరింత కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. లాభాలు లేకపోయినా నష్టం లేకుండా చూసుకుంటూ నిబద్ధతతో వర్క్ చేస్తే ఏదో ఒకరోజు విజయం మీ వెంట నడుస్తుంది. విజయం సాధించడం ఒక ఎత్తు అయితే దాన్ని అలాగే నిలుపుకోవడం మరో ఎత్తు. ఎందుకంటే విజయం సాధించిన తర్వాత అదుపులో ఉండలేక చాలామంది జీవితాలను ఒడిదుడుకుల పాలు చేసుకుంటారు. సక్సెస్ఫుల్ బిజినెస్ అయినంత మాత్రాన అందరిది అర్థవంతమైన జీవితం కాకపోవచ్చు. జీవితంలో ఎంతో రిస్క్ తీసుకున్నా తీసుకోకపోయినా, ఉద్యోగం చేసినా బిజినెస్ చేసినా, జీవితం పరుగులో బంధాలకు దూరమై ఏం సాధించినా, ఎంత సాధించినా సాధించకపోయినా అర్థవంతమైన జీవితాన్ని డిజైన్ చేసుకోవడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఒక స్థాయికి చేరిన తర్వాత కూడా అలా డిజైన్ చేసుకోలేకపోతే ఎంత డబ్బు, హోదా, అధికారం ఉన్నా అర్థవంతమైన జీవితం ముందు విలవిలబోతుంది. పిల్లలకు అన్నీ ఇస్తున్నాం అనుకుంటున్నారు ఈరోజు పేరెంట్స్. పిల్లలు తప్పు చేసినప్పుడు మందలించడానికి కూడా భయపడిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళని సరైన దారిలో పెట్టాలి. విలువలు నేర్పించకపోతే ఎంత చేసినా ఎంత సాధించినా అది వేస్ట్. పిల్లలకు సౌకర్యాలు అందించడం మాత్రమే మన బాధ్యత కాదు. ఎలాంటి వాతావరణంలో ఉంటున్నారు, ఎలాంటి వాళ్లతో స్నేహం చేస్తున్నారో అన్నీ ఒక కంట గమనిస్తూ ఉండాలి. సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఒకరిని కొట్టడమే హింస కాదు. చేష్టలతో, మాటలతో కూడా నొప్పించినా అది కూడా హింసే. సారీ, థ్యాంక్ యూ అనే పదాలను అలవాటు చేయాలి. అవసరమైతే మనమే సారీ చెప్పడానికి వెనుకాడకూడదు. అర్ధరహితమైన ఆవేశాలను, అహాలను వదులుకొని సంస్కారాన్ని మనం ప్రదర్శిస్తూ మన పిల్లల్లో సంస్కారాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. అలా మంచి సంస్కారాలను నేర్పించగలిగితే జీవితం పరుగులో దారి మరిచిన ఏదో ఒక దశలో సరైన దారిని వాళ్లే వెతుక్కుంటారు. అర్థవంతమైన జీవితం కావాలనుకుంటారు చాలామంది, కానీ అది ఎలాగో అర్థం కావట్లేదని అయోమయంలో ఉంటారు. కొందరికి క్లారిటీ 30లోనే రావచ్చు, కొందరికి 40, 50, 60, 70 ఎప్పుడైనా రావచ్చు. కానీ దానికోసం ఆలోచిస్తే, ఒక అర్థవంతమైన జీవితం కావాలని తపన పడితే మీకు అది కంపల్సరీ దొరుకుతుంది. ఈ సినిమాలో దాదాపుగా ఈ అన్ని విషయాల్ని కవర్ చేశారు. ఎక్కడా బోర్ కొట్టదు. ఒక జీవితాన్ని కళ్ళ ముందు చూస్తున్న ఫీలింగ్. కంప్లీట్గా మనల్ని లీనం చేయడంలో దర్శకులు సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. జీవితంలోని 2 కోణాలు, ఒకటి లగ్జరీ లైఫ్ అయితే మరొకటి సింపుల్ లైఫ్, రెండింటినీ చక్కగా ఆవిష్కరించారు. హీరో హీరోయిన్ల గురించి ఈరోజు ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. వాళ్లకో గుర్తింపు ఉంది. ఏ పాత్ర చేసినా ఆ పాత్ర కనిపిస్తుంది, కానీ వాళ్ళు నటులు, ఆ యాక్టర్స్, హీరో హీరోయిన్లు కనిపించరు. అందులో హీరో హీరోయిన్లు మళ్ళీ 100% సక్సెస్ అయ్యారు. కొన్ని సీన్లలో కళ్లతోనే నటించేశారు. నిత్య మీనన్ నటన అలనాటి మహానటి సావిత్రి గారిని మరోసారి గుర్తు చేసింది. ప్రతి ఒక్కరూ వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు.
చిన్న క్యారెక్టర్స్ని కూడా అద్భుతంగా రాశారు. ఫైట్స్, సాంగ్స్ అన్నీ ప్రతి ఫ్రేమ్ మిస్ కాకుండా చూసేలా ఉన్నాయి. ఒకవేళ మిస్ అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసేలా ఉన్నాయి. కాకపోతే ఫైట్స్లో ధనుష్ దెబ్బలు తింటుంటే మాత్రం చూడలేం. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా అంత సింపుల్గా నటించడం ధనుష్ లాంటి కొంతమంది హీరోలకే చెల్లుతుంది. కానీ ఈ సినిమా థియేటర్స్లో ఆడలేదంటే నమ్మబుద్ధి కాలేదు. అయినా పోస్టర్ని చూసి జనాలు థియేటర్కి పోలేదేమో. పుస్తకం కవర్ పేజీని చూసే పుస్తకాన్ని జడ్జ్ చేయడం మనకు అలవాటైంది కదా. అందుకే ఈ సినిమా ఇంట ఓడినా రచ్చ గెలిచినట్టు ఓటీటీలో సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకుంది. కానీ రేటింగ్ మాత్రం తక్కువే ఇచ్చారనిపించింది నాకు. 10కి 8.5 పైనే ఇవ్వాల్సిన సినిమా ఇది. ఒక ఫీల్ గుడ్ సినిమా. మనం మన జీవితంలోకి తొంగి చూసేలా చేసే సినిమా ఇది. ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. చూడని వారు తప్పక చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంది.